ఎవరు రాబాయ్ చంటి ముంగట ఏమో నల్ల డ్రెస్ మీద ఎముడి గెటప్ లా కనబడతాండి రాబాయ్ అన్నా ఈ మధ్యన పోలీసు వాళ్ళు మఫ్టీలో తిరుగుతున్నారు మనలాంటి అవారగాల కోసం. అరే గట్లానా భయ్ అది డ్రామా కంపెనీ నుంచి అయితే రాలేరా భయ్? లేదన్నా మనం పోయి కలుసుడే కలన్నా మొన్న మనల్ని కొట్టిల్ని చూడన్నా. అరే ఏం చెప్తావురా భయ్ నువ్వు అట్టిగా నాకు తీసుకోపోయి అక్కడ నిలబట్టి అటు వేసి ఇటు వేసి బొర్రేసి కొట్టిపించినావు కదరా భయ్. అన్నా నువ్వేం తక్కువ ఉన్నావా అన్న? బిర్యానీ తినరాపో అని నన్ను మాధవన్న గిరికిచ్చి నా ఈ పంత వలిగిపించినావు కదా అన్న. అది నువ్వు మొత్తం గల్లీ పోయి గులాబ్ జామున్లు బలిగిన ఇంటింటికి పోయి పిలిచి గులాబ్ జామున్ బలిగిన చెప్పలే రా భయ్ నువ్వు? ఇక ఓని అన్న ఇప్పుడు పోయి కలుద్దామా అన్న మరి? అరే చంటి అన్న అలా ఎవరో గాని మొత్తం అయితే నల్ల డ్రెస్ మీద గదా పట్టుకొని ఉన్నాడు రా బాయ్. నువ్వు నేను దిగుతూనే దిగాలి రా బాయ్ టక్కుమని. గిట్లా ఉంటావేంద్రా చాతా బులాయించు. పోయి నమస్తన్నా నాకు పోయి ఖాళీ ఒక నమస్తే కొట్టి అన్న ముందుగానే దెబ్బలు పడక ముందే ఇది ప్రాబ్లం అని చెప్పుకుందాం నడు. సరే అన్న ఓకే ఎట్లా నడుతావు? ఇట్లా నడుస్తాను. చాతా బులాయించాలి ఇట్లా పులాయించాలన్నా ఆనాడే అయిపోయింది కదా అన్న. పులాయించిందంతా వెళ్ళింది కదా అన్న కిందికెళ్ళి. అట్లా కాదురా బాయ్ నేను పోయి చెప్పినా మాధవన్న నమస్తే చిన్నప్పటి ఫ్రెండ్ అనుకున్నా కానీ ఈపీ మొత్తం ఎట్లా తమ్మిండు నాకు తెలుసు. కదన్నా అబ్బా చేసిందే నువ్వు కదరా బాయ్ ఇక నడు. సరే అన్న. ఓరి టిల్లు ఇక నీ కాలము చెల్లు పదరా నాతో యమలోకం నాకు నీకై నీ ప్రాణములను గైదెంచుకోమని 4 దినముల నుండి యమభటులను పంపినచో నువ్వు యమభటులకే దొరకకుండా గల్లీకి దింపించినావట కదరా. అందులకే నీ ప్రాణమును నేను స్వయంగా తోడ్కొని పోవుటకు ఆ యమలోకం నుండి భూమిలోనికి దిగి వచ్చి తినరా. పదరాటిల్లు నీ ప్రాణమును నేను తీసుకొని పోదును. అరే నేను సాబును గీబును కాదురా, సాక్షాత్తు యమధర్మరాజును, సర్వపాప శిక్షకుండా నరకలోక పాలకుండా యముండా. 4 దినముల నుండి నీ ప్రాణమును తెమ్మని యమభటులను పంపినచో వారికి దొరకకుండా గల్లీలో తిరుగుతూ వారిని సతాయిస్తున్నామంట. అందుకే ఈరోజు స్వయంగా నేనే వచ్చి తినరా. దొరికితివిరా టిల్లు నా యమపాశమునకు. ఇప్పుడు నిన్ను తీసుకొని యమలోకమునకు తీసుకెళ్ళదుండ్రా. పదరా టిల్లు పదా నాతో. బయటకు వచ్చిరా సార్? మీరేమో నటగారా కిరీటి అనుకుంటారా? అరే ఓ టిల్లు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినకుండా మాటికి రోడ్ల మీద తిరుగుతూ కరోనాను వ్యాప్తి చెందించడానికి కారకుడని అవుతుంటేరా. అందుకనే నేను చిత్రగుప్తునికి చెప్పి నీ చిట్టి చింపమంటుండ్రా. నీలాగా రోడ్ల మీద తిరిగే ప్రతి ఒక్కరిని తీసుకుపోవడానికి సాక్షాత్తు యమలోకం నుండి భూలోకంలోకి వచ్చి తిండ్రా. ఈ రోజు నుండి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరిని యమలోకమునకే దారి చూపించదుండ్రా. ముందు నీతోటే ప్రారంభం రా టిల్లు పదరా నాతోటి. నేనైనా అట్లా రోడ్డు మీద తిరుగుతానా అనుకుంటానావా? ఏ చండి చెప్పురా బాయ్ ఈ యముడాటారా బాయ్? సార్ దవాఖాన పోతున్నాను సార్. మా పిల్లలు ఉన్న భార్య అడ్మిట్ ఉన్నది సార్. ఓరే నీ కథలన్నీ మానవులకు చెప్పుకోండిరా. నీ తోటి మానవులు నమ్ముదురా ఈ కథలన్నీ. మాకు తెలియదట్రా నీ పుట్టుక నుండి మరణం వరకు ప్రతిదీ మేము అక్కడ లిఖించేసేరా. నువ్వు దవాఖానా అంటూ అదంటూ ఇదంటూ అబద్ధాలు చెబుతూ తప్పించుకోవటానికి నేనేమైనా మామూలు మానవులరా? నరకలోక పాలకుండా సర్వపాప శిక్షకుండా యముండా. పదరా టిల్లుగా ఈ రోజుతో నీ ఆఖరు రోజురా. పదరా నిన్ను అక్కడికి తీసుకుపోయి ప్రధానమంత్రి మాట వినకుండా రోడ్ల మీద తిరిగినందుకు, ముఖ్యమంత్రి మాట వినకుండా రోడ్ల మీద తిరిగినందుకు నీకు వేడి నూనెలో వేయించుదుండ్రా. బజ్జీలలాగా రంపములతో పరపరా కోయించుదుండ్రా. శూలములతో కసకస పొడిపించదుండ్రా. పదరా టిల్లుగా పదరా. ఇక్కడ అరే నాకన్నా 1 ఇంచు పెద్దగా ఉన్నాడు భూమికి జానన్నాడు. నాకే యమధర్మరాజు భయపడతాడు ఎదురు అబ్బాయి. పనే తెలియదు తెలియదు కాల్తే. ఓరి మానవ మదాంధమా ఏమిరా నీ ఉన్నత వికట్టట్టహాసము. అయ్యారే
ఎంత మనమైత్రించినను మరపునకు రాక నీ పరిహాసారములు నా హృదయ శరీర మానవులను బ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరాసార యక్ష కిన్నర గంధర్వ కింపురుష మానవాధిపతి యముండనై భుజబల శక్తి సంపన్నుండనై పార్వతీ పరమేశ్వర్ల భక్తుండనై సూర్య భగవానునికి పుత్రుండనై శని భగవానునికి అగ్రజుండనై మానధనుండనై మనుగడ సాగించి మమ్ము చూసి ఒక్క మానవుడు పక్కున పగులబడి నవ్వుటయా హతవిధి. ఇది పాప భూయిష్టమైన భూలోకం అని తెలిసి యమభటులను పంపక మేము ఎలా రావాలను? వచ్చి తిమ్మిపో, వచ్చినా గాని బుడింకాయ అంత ఎత్తులేని గీని ప్రాణములను తీసుకొని పోవటకు నేను అవసరం అయితేనా? అయ్యారే ఏమి విధి విపరీత్యము. ఓరి టిల్లు మారు మాట్లాడకుండా నా యమపాశమునకు చిక్కి తక్షణమే నా వెంబడి బయలుదేరకున్నచో నిన్ను యమలోకమునకు తీసుకెళ్లిన తర్వాత నీవు చేసిన పాపములకు అంత మంచిగా నీకు ప్రధానమంత్రి దండం పెట్టి చెప్పాను కదరా బయటికి వెళ్ళకమని. అయినా నువ్వు వెళ్తేవి ఆ పోలీసు రక్షక భటులను ఈ పంతా వలకొట్టి బయటికి వెళ్ళకమంటే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తేవి. నీకు అంత మంచిగా వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మీకోసము అక్కడ అహర్నిశలు కష్టపడుతుంటే మీరు వారి కష్టాన్ని గుర్తించకుండా మాటి మాటికి రోడ్లపై తిరుగుతూ ఆఖరికి మరణాన్ని తెచ్చుకుంటురా. ఈ రోజు నుండి నీలాంటి వాళ్ళు అవారాగాళ్ళు ఎవరి రోడ్డు మీద వెళ్ళినా ప్రతి ఒక్కరిని సాక్షాత్తు యమధర్మరాజు నా భటులైన యమభటులు వచ్చి మిమ్మల్ని గైకొని పోదురా. తక్షణమే నాతోటి రానిచ్చో నా లోకమునకు వచ్చినాక నిన్ను శూలములతో పొడిపించుదుండ్రా. వేడి వేడి నూనెలో బజ్జీలలాగా కాగించుదుండ్రా. కసకస రంపములతో నిన్ను కోయించుదుండ్రా. పదరా టిల్లు పదరా, ఇదిగో నా యమపాశమునకు చిక్కి నువ్వు పదరా. అన్నా నిజంగానే అన్న యమధర్మరాజు లెక్కనే ఉన్నాడన్నా. నీతోనుంటే నీతో పాటు నేను కూడా యమలోకం పోగొట్టు అవుతుంది అన్న. నీ దండం పెడితేనే కిలోమీటర్ల ముందే ఉన్నాడు మనకన్నా. ఇంకా ముస వచ్చినా కూడా మనకు ముంగటే కనబడతాడు రాబాయ్. ఎట్లా భయ్యా ఇక ఏం చేద్దాం, ముంగడికి పోయి దండం పెడదాం నడరాబాయ్. అన్న ఏమీ లేదు, కాళ్ళ మీద పడదామన్నా. తప్పైంది ప్రభు అని చెప్దామన్నా. ఇక గంతే చేయాలి రాబాయ్. అన్నదా అన్న ఆగురా టిల్లు, ఆగు మానవా. ప్రభు ఈ రోజుతో నీ రాత ఆఖరు రాతరా. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మాటి మాటికి రోడ్డు మీదకి వచ్చినందుకు నీకు మరణం తప్ప మరో మార్గమే లేదురా టిల్లు. ఇక నిన్ను తీసుకపోక తప్పదురా టిల్లు. ఓరి మానవ మదాంధమా, ఎవడివిరా నీవు నా యమపాశంని అడ్డుకుంటివి? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనబడని 4వ సింహమే రా ఈ పోలీస్. ఓహో రక్షక భటునివా? బేషు అయినను ఓ రక్షక భట, నీవు గత 2 నెలల నుండి ఈ మానవులకు కొట్టుతుంటివి, తిట్టుతుంటివి. అయినను వీరు వినకుండా లాక్డౌన్ ఉల్లంఘించి రోడ్ల మీద తిరుగాడుతుంటివి. అందులకే వీరిని తీసుకొని పోయి వచ్చేది నీవు అడ్డు రాకుము. ఇంటికి నిధులకు కరువై భార్య పిల్లలకు దూరమై మేము ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ కరోనా బారిన పడకుండా గత 2 నెలల వీళ్ళని ప్రాణానికి ప్రాణంగా మేము కాపాడుకుంటూ ఉంటే గద్దలాగా ఈ రోజు నువ్వు వచ్చి వీరి ప్రాణాలు తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉరకడానికి మామూలు వ్యక్తిగా సార్ పోలీస్. మానవ నీవెవడి రా మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చితివి? నేను డాక్టర్ నాగరాజ్ ఎంబీబీఎస్. ఓహో వైద్య సేవకునివా? అహో వైద్యో నారాయణ హరి అన్నారు. ఆ మాట నిజం చేస్తూ మీరు కరోనా పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ మీ ప్రాణాలను లెక్క చేయకుండా మీరు వైద్య సేవలు అందిస్తుంటే ఈ మూర్ఖులు మిమ్మల్ని పట్టించుకోకుండా అనవసరంగా రోడ్ల మీదకి వస్తూ వీళ్ళు కరోనాను వ్యాప్తి చెందడానికి కారకులవుతున్నారు. కాబట్టి నువ్వు అడ్డు తొలగము డాక్టర్ గారు, మీరు అడ్డు తొలగము. నేను వీరి ప్రాణములను తీసుకొని పోదును ఇప్పుడు. మరి మానవ మళ్ళీ నువ్వెవడివిరా మధ్యలో వచ్చేవానికి అడ్డుగా నిలిచిదివి? ఓ ప్రభువు, నేను పారిశుద్ధ కార్మికుని. పొద్దుగాల 4ంటికి లేచి ఈ ఊర్లో ఉన్న డ్రైన్లన్నీ సాఫ్ చేసి కరోనా వ్యాధి ఎవ్వరికి రాకుండా చూసే బాధ్యత నాది. నేను ఉండవు, నువ్వు ఎట్లా తీసుకుపోతావు?
ఓహో మానవ పారిశుద్ధ కార్మిక ఆ. బేషు మేము యమలోకం నుండి మీ కార్మికుల కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు తిలకించుచుంటిమి. ఆహా, మీ శ్రమను వీరు గుర్తించుచుంటిరా? మీరు అంతగానో శ్రమ పడ్డా కానీ మీ మాట వినకుండా వీళ్ళు మాటికి రోడ్ల మీదకి వచ్చి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. కావున దయచేసి మీరు ముగ్గురు అడ్డు తొలిగితే వీడి ప్రాణములు నేను తీసుకొని పోదును. ఒక మానవుడు జాతీయ జెండా చేతబోని మధ్యలో వచ్చే కదా. ఒరి మానవ, నీవెవడివిరా వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి వచ్చితివి? అలా అంటావే ప్రభు, కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాగైతే ఈ పోలీసు వాళ్ళు, వైద్య శాఖ వాళ్ళు, పారిశుద్ధ వాళ్ళు ఎలాగైతే పాటుపడుతున్నారో అలాగే కళారంగం నుండి కళాకారులు కూడా ప్రతిరోజు ప్రజల్లో అవగాహన కలగడానికి చిన్న షార్ట్ ఫిలింలు చేస్తూ వారిలో అవేర్నెస్ పెంచుతూ కరోనా వ్యాప్తి చెందకుండా అవంతు సహాయంగా కళాకారులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనాని అరికట్టడానికి వారిలో సామాజిక స్పృహ పెరగడానికి నా వంతు సహాయంగా కళారంగంతో పాటు మేమందరం కృషి చేస్తున్నాం ప్రభు. ఓహో కళాకారునివా? అయినా కళాకారుడా, నీ ప్రతిభను గాని నీ కష్టాన్ని గాని ఎవరైనా గుర్తించుచున్నారా? ఎవరూ గుర్తించడం లేదే. అయినా ఓ కళాకారుడా, నీకెందుకు మర్యాదగా అడ్డు తొలగుడు. ఈ టిల్లు గాని ప్రాణములు ఈ రోజు నేను పట్టకబోదును. చెప్పి ప్రాణాన్ని తీసుకోలేరు ప్రభు. ఈ కళాకారులు కళారంగం బ్రతుకున్నంత వరకు నువ్వు ఎవరి ప్రాణాలను ముట్టలేవు యమధర్మరాజా. ఏ పారిశుద్ధ కార్మికులు ఉన్నన్ని రోజులు ఏ ప్రాణం కొంటపోలేవు యమధర్మరాజా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నంతసేపు ఈ ప్రాణాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు యమధర్మరాజా. ఓహో, మేమందరం భారతీయులము. జై భారత్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. ఓహో భర్తమాత ముద్దు బిడ్డలారా, అందుకేరా నేను ఇటలీలో కుప్పల ప్రాణం తీయగలుగుతున్నాను, ఆ అమెరికాలో కుప్పల ప్రాణం తీయగలుగుతున్నాను, ఆ చైనాను గడగడలాడించగలుగుతున్నాను. కానీ భారతదేశంలోని ప్రాణాలు తీసుకువెళ్ళటానికి నేను నానా తిప్పలు పడుతుంటేనరా. మీ ఐకమత్యమే మీ ప్రాణాలను కాపాడుతుందిరా. ఈ కరోనా అంతమయ్యేంత వరకు మీరందరూ ఇలాగే ఐకమత్యంగా ఈ అవారాగాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉండండి. కానీ వీరికి సరైన రీతిలో బుద్ధి చెప్తూ ఉండండి. ఇక్కడ నాకు ఏ పని లేనట్టుగా ఉంది. నా లోకం నాకు నేను పోదును. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సత్తా కే స్పెల్లింగ్